నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భార్యను ఒక భర్త కడతీర్చాడు. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లేలకు చెందిన మహ్మద్ షరుద్దీన్ 60 సంవత్సరాలు, మండేపల్లికి చెందిన షాహిన్ 55 సంవత్సరాలు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 కూతుర్లు, కరిష్మా, షాహిన్. వీరిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. షర్ఫుద్దీన్ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తూ ఉన్నాడు. షాహిన్ గారు కూలి పనులు చేస్తూ జీవనం చేసేవారన్నమాట. కాగా శుక్రవారం ఎప్పటిలాగానే పనులకు వెళ్ళిన దంపతులు మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్ళి సాయంత్రం వరకు బయటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు కిటికీలోంచి చూడగా 2 వికతజీవులుగా కనిపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ ఉపేంద్రాచారి గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. షాహిన్ను నేలకు బాది హత్య చేసిన తర్వాత షర్ఫుద్దీన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు కూతుళ్ల వివాహాలకు 5 లక్షల వరకు అప్పు ఉండడంతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లయితే అనుమానిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ చిన్న చిన్న గొడవలే ప్రాణాలు తీసేంత వరకు వెళుతూ ఉన్నాయి.